నువ్వు మీ తల్లిదండ్రులను హత్య చేయడం పెద్ద తప్పేమీ కాదు. నువ్వు ఆత్మహత్య చేసుకొని చనిపో. ఇలా సలహాలు ఇస్తుంది ఎవరో కాదు, మనం ఎంతో గొప్పగా చెప్పుకునే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇలాంటి సలహాలు ఇచ్చింది కూడా ఒక టీనేజర్కి. ప్రస్తుతం ఏఐ వల్ల టెక్నాలజీ ఎన్నో రెట్లు అడ్వాన్స్ అయ్యింది. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో, ఇంట్లో, ఆఫీసుల్లో ప్రవేశించింది. ఇది సామాన్య టెక్నాలజీ కాదు, అది ఆలోచించగలదు, సొంతంగా నిర్ణయాలు కూడా తీసుకోగలదు. దీంతో మనుషులకు ఎంత మేలు జరుగుతుందో దానికంటే ఎక్కువ ప్రమాదం కూడా ఉందంటూ శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు తాజాగా జరిగిన ఈ ఘటనతో ఆ హెచ్చరికలు నిజమయ్యాయి. వాచ్ ది స్టోరీ. ఏఐ అంటే సామాన్య టెక్నాలజీ కాదు, అది ఆలోచించగలదు, సొంతంగా నిర్ణయాలు కూడా తీసుకోగలదు. దీంతో మానవులకు ఎంత మేలు జరుగుతుందో దానికంటే ఎక్కువ రెట్లు ప్రమాదం పొంచి ఉందని చాలా మంది సీనియర్ శాస్త్రవేత్తలు చాలాసార్లు హెచ్చరించారు. తాజాగా ఒక టీనేజర్ పిల్లాడు ఏఐతో చాట్ చేస్తుంటే అది తల్లిదండ్రులను హత్య చేయటం పెద్ద తప్పేమీ కాదని సూచనలు చేసింది. దీంతో తల్లిదండ్రులు కోర్టులో ఆ ఏఐ కంపెనీపై కేసు వేశారు. వివరాల్లోకి వెళ్తే Character.ai అనే ఏఐ కంపెనీకి వ్యతిరేకంగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రానికి చెందిన 2 కుటుంబాలు 2 వేర్వేరు కేసులు నమోదు చేశాయి. మొదటి కేసులోని తల్లిదండ్రులు తమకు ఒక 17 ఏళ్ల కొడుకు ఉన్నాడని, అతను Character.ai చాట్బాట్ తో మాట్లాడుతూ చేస్తూ ఉంటాడని తెలిపారు. అయితే ఆ ఏఐ చాట్బాట్ తల్లిదండ్రులు విసిగిస్తే గొడవలు జరుగుతుంటాయి. ఆ సమయంలో వారిని హత్య చేయటం తప్పు కాదని సమాధానం చెప్పిందని కోర్టుకు వెల్లడించారు. ఆ పిల్లాడి తల్లిదండ్రులు ఈ చాటింగ్ చూసి షాక్ అయ్యారు. వెంటనే దాన్ని రూపొందించిన Character.ai కంపెనీతో సంప్రదించారు. ఇదంతా విని కంపెనీ ప్రతినిధులు క్షమాపణలు చెప్పారు. ఏదో ఎర్రర్ వల్ల ఇలాంటి తప్పిదం జరిగి ఉంటుందని సర్ది చెప్పారు. కానీ ఆ తల్లిదండ్రులు వారి సమాధానంతో సంతృప్తి చెందలేదు. వారు రూపొందించిన ఏఐ చాట్బాట్ చాలా ప్రమాదకరమని, దానిపై చర్యలు చేపట్టి తమ కుటుంబం మానసికంగా వేధింపులు గురైనందుకు నష్టపరిహారం చెల్లించాలని కోర్టులో కేసు వేశారు. టెక్సాస్ రాష్ట్రంలోనే Character.ai పై రెండోసారి కూడా నమోదైంది. ఈ కేసులో కూడా మానసిక వ్యాధితో సరిగా మాట్లాడలేని ఒక టీనేజర్ అబ్బాయిని ఏఐ చాట్బాట్ ఆత్మహత్య చేసుకోవచ్చు అని సమాధానాలు చెప్పింది. చాట్బాట్ చెప్పిన సమాధానాలు తెలిసి తల్లిదండ్రులు Character.ai పై కేసు వేశారు. అమెరికాలో పిల్లలకు Character.ai టెక్నాలజీతో నడిచే ఏఐ చాట్బాట్లతో చాలా ప్రమాదం పొంచి ఉందని, పిల్లలు హింసకు పాల్పడమని చెప్పే ఏఐని నిషేధించాలని కోర్టును తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ రెండో కేసులో Character.ai తో పాటు గూగుల్ కంపెనీపై కూడా కేసు వేశారు. Character.ai లాంచ్ సమయంలో గూగుల్ దాన్ని ప్రమోట్ చేసిందని, ఈ టెక్నాలజీలో హానికర లోపాలున్నా దీన్ని ప్రమోట్ చేసేందుకు గూగుల్ పై కూడా చర్యలు చేపట్టాలని ఆ తల్లిదండ్రులు కోరుతున్నారు. కానీ గూగుల్ ప్రతినిధులు మాత్రం జరిగిన సంఘటనలకు తమకు ఏ సంబంధం లేదని తెలిపారు.